స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము అంటున్నాడు. ఈ దూత ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మరి ఇక్కడ ఎవరికి రాయమన్నాడు? స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అంటే, ఆ సంఘము యొక్క కాపరికి రాయమంటున్నాడు. ఏమని? చదువు. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ ఏమన్నాడమ్మా? నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. మరి ఈ సంఘమును, ఈ సంఘ కాపరికి, ఈ సంఘపు దూతకు ఈ లేఖను రాస్తూ క్రీస్తు ఏమి తెలియజేస్తున్నాడు అంటే, నీ శ్రమను దరిద్రమును నేను ఎరుగుదును. శ్రమ అంటే చాలా రకాల మరి శ్రమలు ఉన్నాయి. అక్కడ చూస్తే యూదులు అని చెప్పుకొని యూదులము అని యూదులు కాకుండా మరి అనేకులు అక్కడ వచ్చి అబద్ధ బోధలు చేస్తూ అబద్ధ ప్రవక్తలుగా పిలువబడుతూ ఆ సంఘానికి లేదా ఆ సంఘం అంతటికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు. మరి దానివల్ల సంఘము దూషించబడుతుంది, సంఘానికి చెడ్డ పేరు, హింసలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఒంటరితనము అన్నీ. మరి ఈరోజు ప్రస్తుతము చాలా సంఘాలకు ఇదే పరిస్థితి. అమ్మ, చాలా చక్కటి సంఘాలు కలిగి ఉన్నాం కదా, చాలా సంఘాలు, మంచి వర్షిప్, ఆత్మతో సత్యముతో ఆరాధించే విశ్వాసులు, ఇంత గొప్ప సంఘాల్లో అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య జరుగుతూ ఉంది. ఎన్నో గొప్ప సాక్ష్యాలు, దేవుని ఆత్మతో నింపబడుతున్నాం, అభిషేకంతో నింపబడుతున్నాం. అయితే ఎవరి వలన ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నాం? ఎవరి వలన? మనతో ఉన్న వాళ్ళే, మన వాళ్ళే, మన సంఘములో. అంటే ఆనాడు మరి ఈ సంఘానికి ఏముందంట? ఇక్కడేమంటున్నాడు? నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును. శ్రమ అంటే మరి క్రైస్తవులము అని చెప్పుకొని క్రైస్తవ సిద్ధాంతాలు లేదా క్రీస్తు బోధ కాకుండా మరి సొంత బోధలు, సొంత మాటలు పలికినాయి. మరి ఈరోజు దూషణను తీసుకొని వస్తూ ఉన్నా. సంఘానికి చాలా శ్రమ, ఇబ్బందులు, వేదనలు, వ్యక్తిగతంగా మనకు కూడా చాలా ఉంటాయి కదా. ఎన్నో నిందలు, ఒంటరితనం, బాధలు, వేదనలు, మరి ఇవన్నీ మనం భరిస్తూ ఉన్నాం. అలాగే సంఘము కూడా. ఇక్కడ దారిద్ర్యము అంటే ఏంటి? ఇది అందరి జీవితంలో ఉంది. కానీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా మరి అనేకుల్లో మరి ఆహారం లేకపోవడం కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, పంటలు పండకపోవడం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు. మరి ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇవన్నీ దేవుని బిడ్డలకే వస్తాయి. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించే మనకే వస్తూ ఉంటాయి. దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉంటాం, దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని ఈ లోకమంతా కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు.
అయినా దేవుడు దూషించబడతా ఉన్నాడు. అయినా సంఘము వెలివేయబడుతుంది. అయినా సంఘము సంతోషము లేదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు మరి ఆయన ఈ స్మూర్ణలో ఉన్నటువంటి మరి సంఘానికి ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన పనిచేశాడు, బలపరిచాడు, నిలబెట్టాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ యేసుక్రీస్తు మరి ఆయన రాయిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక నక్షత్రము కదా, 7 నక్షత్రాలు ఒక నక్షత్రము. ఎవరంట నక్షత్రము? ఆ సంఘ దూత అయినటువంటి కాపరి. ఎక్కడున్నాడంట ఆయన? ఆయన చేతుల్లోనే ఆయన పట్టుకుని ఉన్నాడు. ఆ 7 నక్షత్రములు, 7 దీపస్తంభముల మధ్యలో ఆయన సంచరిస్తూ, అంటే ఆయన ఆత్మ, అంటే ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? 7 సంఘాల్లో. అంటే ప్రజలంతా ఎక్కడైతే దేవుని ఆరాధిస్తున్నారు, ఎక్కడైతే దేవుని మాటలు వింటున్నారో, ఈ 7 సంఘాలు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి సంఘానికి కూడా మరి ఈ రాయబడినటువంటి లేఖలు, 7 సంఘాలకు రాయబడినటువంటి ఈ లేఖలు వర్తిస్తాయి. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి సంఘాల్లో, 7 సంఘాల్లో దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు, మెచ్చుకున్నాడు, తిట్టాడు. మన జీవితంలో కూడా చాలా ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా మంచి పనులు చేసినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు, తప్పు చేసినప్పుడు దేవుడు గద్దిస్తాడు. దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తాడు. మరి అలాగే ఈరోజు మనం చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి మరి ఈ లేఖను మనం జ్ఞాపకం చేయాలి. హింసలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈయనేమంటున్నాడు? మొదటి వాడను కడపటి వాడను అయి ఉండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త. ఆదియందు వాక్యముండెను. ఏముందమ్మా? ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చూడండి, ఇది అండర్లైన్ చేసుకుందాం. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. ఈ సబ్జెక్ట్ ని మనం చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నాం. వెలుగు ఉన్నది కానీ దానిని మనుష్యుడు గ్రహించటం లేదంట. మరి ఈరోజు ఈ సంఘములో ఏముంది? వెలుగు ఉంది కానీ శ్రమలు ఉన్నాయి, దరిద్రం ఉంది. ఏముందంట? వెలుగు ఉంది, ఇంకేముంది అక్కడ? దాన్ని గ్రహించటం లేదు. మనందరి జీవితంలో కూడా దేవుని ఆ మహిమ మనకు దేవుడిచ్చాడు, కానీ మనం గ్రహించటం లేదు. శ్రమలో, దరిద్రములో మనం ఏడుస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నాడు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు? నీ శ్రమను, దరిద్రమును నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తర్వాత తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన. ఎవరంట వీళ్ళు? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఎవరంట వీరు? యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక. వీళ్ళెవరంట? సాతాను సమాజపు వారి వలన. వీరు సాతానుకు సంబంధించినటువంటి ప్రజలై ఉన్నారు. అందుకే వీరి వలన సంఘమునకు ఏమొచ్చిందంట? దూషణ. ఈరోజు అన్యులు అందరూ కూడా
వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవరినండి? సంఘాన్ని. ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? సంఘాన్ని. ఎవరి వలన? క్రైస్తవులము, మేము ప్రవక్తలము, మేము యాజకులమని చెప్పుకునే సాతాను ఏమని రాయబడింది ఇక్కడ? సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందవో శ్రమలకు భయపడకుము. హల్లెలూయా. నీవు పొందబోవు శ్రమలకు నీవు భయపడకు. హల్లెలూయా.